భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. పరమాత్మ భగవద్గీతని అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పాడు? ఇది మనందరికీ ఉండే ప్రశ్న. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకి పరమ భక్తులు, మహాత్ములు, అర్జునుడి కంటే యోగ్యులు ఎందరో ఉన్నారు. కానీ పరమాత్మ కేవలం అర్జునుడికి మాత్రమే గీతామృతాన్ని అందించాడు. ఎందుకు? ఇది మనందరికీ ఉన్న ఒక ప్రశ్న. యుద్ధరంగంలో అర్జునుడు ధర్మ సంకటంలో పడ్డాడు, అందుకే గీతను ఉపదేశించారు అని అంటారు. మరి ధర్మరాజు అంతకంటే ధర్మ సంకట్లో చిక్కుకొని నేను యుద్ధమే చేయనని చాలా గట్టిగా ఘటించాడని మనందరికీ తెలుసు. అలాగే చాలామంది ధర్మ సంకటంలో ఉన్నారు. అప్పుడు పరమాత్మ గీతని వారికి ఎవరికీ బోధించలేదు. పండితుల వాదన ఇలా ఉన్నది: మనం అనుకున్నట్టు అర్జునుడు ఒక మహాయోధుడు మాత్రమే కాదు, పరమ ధర్మ నిష్ఠాపరుడు, పరాక్రమవంతుడు, తపోసంపన్నుడు, తపస్సుతో మహాదేవ శివుని మెప్పించాడు. ఒక యోగీశ్వరుడు. అతనికి ఉన్న నిగ్రహం ఒక గొప్ప యోగికి మాత్రమే సాధ్యం. అతనిని స్వర్గంలోని అప్సరస కదిలించలేకపోయింది. పరమాత్మకి అర్జునుడికి ఉన్న సంబంధం అన్ని బంధాల కంటే అతీతమైంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మధ్య భగవంతుడు భక్తుడు అనే సంబంధం ఉంది. పరమాత్మకి పరమ ప్రీతి పాత్రుడు కాగలిగాడు అర్జునుడు. భగవంతుని ప్రేమని పొందాడు. పరమాత్మ ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్తారు. నీవు నాకు చాలా ప్రియమైన వాడివి అర్జున అని అంటారు పరమాత్మ. అర్జునుడి సహజ లక్షణం అందరికీ ప్రీతి పాత్రుడవటమే. మనం ఎవరితో దగ్గర సంబంధం కలిగి ఉంటామో వారి ప్రేమని పొందగలగాలి. అప్పుడే మనం ధన్యులమవుతాము. అంతేకాదు, నీకు నాకు తేడా లేదని, పాండవులలో నేను అర్జునుడనని విభూతి యోగంలో ప్రకటించుతాడు పరమాత్మ. శ్రీకృష్ణ అర్జునుడిది గురు శిష్య సంబంధం కూడా. అర్జునుడు అంటాడు, నేను నీ శిష్యుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను శాసించు అంటాడు అర్జునుడు. అర్జునుడు నిజమైన శిష్యుడు. పూర్తిగా పరమాత్మ శరణలోకి వెళ్ళిపోగలిగాడు. ఇదే శరణాగతి అంటే. మనలో అంత శరణాగతి ఉండాలి. పరమాత్మతో నీవు నా సకుడివి అని అనిపించుకోగలిగాడు అర్జునుడు. నీవు నా సకుడివి, భక్తుడివి, అందుకే నీకు అతి రహస్యమైన బ్రహ్మ విద్యని ఉపదేశించుతున్నాను అంటాడు. శ్రీకృష్ణుడి పట్ల అర్జునుడికి గల అనన్య ప్రేమ అతన్ని భగవంతునికి అతి దగ్గరగా చేసింది. భగవంతుని ప్రేమించాలి. ఆ ప్రేమ పరిపూర్ణమైనది, ఎటువంటి నిబంధనలు కల్మషం లేని ప్రేమ అయి ఉండాలి. భగవంతుడిని ప్రేమించగలవారు చాలా అదృష్టవంతులు. వారు తప్పకుండా పరమాత్మ ప్రేమని తిరిగి పొందగలుగుతారు. అందుకు ఉదాహరణ అర్జునుడి ప్రేమ. వీటి అన్నిటికంటే అర్జునుడికి పరమాత్మ మీద నమ్మకం, పూర్తి నమ్మకం. తనని సంపూర్ణంగా నమ్మి తనకి పూర్తిగా శరణాగతి అవ్వగలిగితే, తనని తాను పూర్తిగా పరమాత్మకి అంకితం చేయగలిగితే పరమాత్మ ప్రేమని కరుణని పొందగలం అర్జునుడిలాగా. అప్పుడు పరమాత్మ మన జీవిత రథానికి సారథిగా మన బాధ్యత తీసుకొని మనని ముందుకు నడిపిస్తాడు. మనకి కావలసిన విద్యలన్నీ ప్రసాదించుతాడు. పరమాత్మ పట్ల అనన్య భక్తి, సంపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన నమ్మకం అర్జునుడికి గీతామృతాన్ని ఇచ్చాయి. అందుకే భగవద్గీతనే కాదండి, యుద్ధం తరువాత ఉత్తర గీతను కూడా పరమాత్మ అర్జునుడికే చెప్పారు. భగవంతుడిని ప్రేమించుదాం, ఆయన ప్రేమలో తరించుదాం.